ఉమ్. చెప్పండి. సంధ్య మేడం మీరు చెప్పండి. సీతని పిలువు, को बुलाओ। మోహనుని కొట్టు, मोहन को मारो। రాణికి మంచినీళ్ళు ఇవ్వు, रानी को पानी दे दो। दो। టీచర్కి నమస్తే పెట్టు, टीचर। टीचर शिक्षा। टीचर को नमस्ते करो। ఎస్, పిల్లవాడికి బొమ్మ ఇవ్వు, बच्चों को खिलौना दो। ఉమ్, కుక్కకి రొట్టె ఇవ్వు, कुत्ते को रोटी दो। నానమ్మని పిలువు, दादी को बुलाओ। అమ్మకి ఛాయ్ ఇవ్వు, दे दो। అమ్మ కోసం ఛాయ్ తయారు చెయ్యి, माँ के लिए चाय बनाओ। రాహుల్కి పుస్తకం ఇవ్వు, राहुल को किताब दे दो। అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పు, వివరించి लड़ी చెప్పు. लड़की लड़की को समझ समझता समझता बोलो। సంఝావు. समझाओ, लड़की को समझाओ। డాక్టర్ని పిలువు, डॉक्टर को बुलाओ। పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, पुलिस को समाचार दो। ఓకే, సూచన దో, ఇన్ఫర్మేషన్ सूचना దో. की सूचना दो। ఆ, చెల్లికి మిఠాయి ఇవ్వు. बहन को मिठाई दो। Yes. సీమకి జ్వరం. सीमा को बुखार है। ఎస్, सॉरी, बीमार और बुखार। बीमार బుకార్ है। జ్వరం. बुखार। बीमार। ర- రోగము డిసీజ్ అనేది. ओके। రాణికి భయం, रानी को डर है। పిల్లికి పాలు ఇవ్వద్దు, बिल्ली को दूध मत दो। గెస్ట్ ని లోపల కూర్చోబెట్టు, मेहमान को अंदर बिठाइए। ఉమ్, మాస్టారుని లోపలికి పిలువు, अध्यापक जी को अंदर बुलाओ। సీతతో మాట్లాడవద్దు, सीता से मत बोलिए। మత్ బాత్ కరో యా మత్ బోలో, మాట్లాడవద్దు. ओके, मत बात करो। రెస్పెక్ట్ గా చెప్పాలంటే మీరు చెప్పింది కూడా కరెక్టే, బోలు. పెన్నతో రాయి, पेन से लिखो। ఉమ్, ప్రేమతో చెప్పు, प्यार से बोलो। ఉమ్, బ్రష్తో శుభ్రం చెయ్యి, ब्रश ब्रश से साफ करो। తాడుతో కట్టు, रस्सी से बांधो। ఉమ్, చెయ్యితో తయారు చెయ్యి, हाथ से बनाओ। స్పూన్తో తిను, चम्मच से खाओ। ఉమ్, ఇంటి నుంచి బయలుదేరు, घर से घर से निकालो। నిక్లో. निकलो। స్కూలు నుండి త్వరగా రా, स्कूल से जल्दी आओ। బజారు నుండి కూరగాయలు తీసుకురా. बाजार से सब्जियां लाओ। ఎస్, బస్సు నుండి దిగు, बस से उतरो। దుకాణం నుండి పాలు తీసుకురా, दुकान से दूध लाओ। టెంపుల్ నుంచి ప్రసాదం తీసుకురా. मंदिर से प्रसाद लाओ। సిటీ నుండి మెహమాన్ గెస్ట్ వచ్చారు, शहर से मेहमान आए आए। ఎస్ ఆయ్. అండ్ ఇప్పుడు సే వలన అని వచ్చే మీనింగ్ లా అడుగుతాను. వర్షం వలన రోడ్డు తడిచింది, बारिश से रास्ता चिपक है। ఉమ్, रा- గీలా హై, తడిగా ఉండడం. गिला गीला है। ఎస్, జ్వరం వలన ఆ, పిల్లాడు బలహీనం అయ్యాడు, बुखार से बच्चों बलहीन కమ్జోర్ హై. कमजोर है। ఎస్, భయం వలన పిల్లాడు ఏడుస్తున్నాడు, डर से बच्चों रोना है। ఉమ్, బచ్చా రో రహా హై, ఏడుస్తున్నాడు. डर से बच्चा रो रहा है। వర్షం వలన మ్యాచ్ ఆగిపోయింది,
बारिश से बारिश से मैच बंद हुए బంద్ హై. बंद है బంద్ హోయే అప్పుడు ఆల్రెడీ పాస్ట్ లో జరిగిపోయి ఉంటే గనక క్లాస్ చెప్పకపోతే కొడతాను. రాముడు మోహన్ కంటే పెద్దవాడు. राम मोहन से बड़ा है ఈ ఇల్లు ఆ ఇల్లు కంటే పెద్దది. यह घर उस घर से बड़ा है ఏనుగు గుర్రం కంటే పెద్దది. हाथी घोड़े से बड़ा है ఉమ్. ఆ, రాముని కొడుకు పేరు రవి. राम का बेटा नाम रवि है బేటా కా నామ్ రవి. राम का होता सर राम రా- बेटा का नाम No. राम के बेटे का नाम. राम के बेटे राम के बेटा का नाम ఓకే నో. రవి. रवि है రాముడి ఇల్లు పెద్దది. राम का घर बड़ा है రాముడి ఫ్రెండ్ ఎక్కడున్నాడు. राम का दोस्त कहाँ है పిల్లవాడి పేరు రోహన్. बच्चा का नाम रोहन है రాముడి గది చిన్నది. राम का कमरा छोटा है డాక్టర్ యొక్క క్లినిక్ దగ్గరే. डा- है డాక్టర్ కా క్లినిక్ पास है ఎస్. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. బంద్ హై మూసి ఉన్నాయి. घर घर का दरवाजा बंद है తలుపులు दरवाजा दरवाजा దర్వాజే घर के दरवाजे. घर के दरवाजे बंद है ఎస్. సీత పుస్తకం కొత్తది. सीता की किताब नई है వెరీ గుడ్. రాణి కూతురు చిన్నది. रानी की बेटी छोटी है పాప బొమ్మ కొత్తది. पापा लड़की బచ్చి చిన్న పాప. बच्ची बच्ची का खिलौना नहीं है बच्ची की खिलौना नहीं है బొమ్మ అంటే గుడియా అనేసి, కిలోనా ఆల్సో బొమ్మ. బట్ ఇక్కడ గుడి అంటే డాల్ అని వస్తుంది, కిలోనా అంటే టాయ్ అని వస్తుంది. ओके సీత చీర రెడ్ కలర్, ఎరుపు రంగు. सी, सी, सीता की साड़ी लाल रंग है వెరీ గుడ్. ఇంట్లో రాము ఉన్నాడు. घर में राम है बैग और घर पर राम है బ్యాగ్లో ఏది సార్ కదా రెండు కరెక్టే. ఇంటిలో ఉన్నాడు, ఇంటి వద్ద ఉన్నాడు, సిచ్యువేషన్ బట్టి. బ్యాగ్లో పుస్తకం ఉందా. बैग में किताब है क्या డబ్బాలో మిఠాయి ఉంది. डिब्बी में मिठाई है స్కూల్లో పరీక్షలు ఉన్నాయి. पाठशाला में परीक्षा है పరీక్ష ఏం హై, పరీక్షలు. परीक्षा ये है Yes. టెంపుల్లో గంట ఉంది. मंदिर में घंटा मंदिर में గంటి హై. घंटी है Yes. రాముడి కోసం చాక్లెట్ తీసుకురా. राम के लिए चॉकलेट लाओ అబ్బాయిల కోసం టీవీ ఉంది. लड़कों के लिए टीवी है Yes. టేబుల్ మీద ఏముంది. टेबल पर क्या है టేబుల్ మీద పుస్తకం ఉందా. टेबल पर किताबें क्या గోడ మీద గడియారం ఉంది. दीवार पर घड़ी है Yes. थैंक यू सर దేవి మేడం మీరు చెప్పండి.
ఓకే, దేవమణి చెప్పండి. చెట్టు చెట్టు పైన పక్షి ఉంది. पेड़ पर पक्षी है। ఎస్. గోడ మీద పిల్లుంది. दीवार पर बिल्ली है। చెట్టు మీద పువ్వులున్నాయి. पेड़ पर फूल है। పూల్ హై. फूल है। స్టేజ్ మీద హీరో ఉన్నాడు. मंच पर अभिनेता है। వావ్. రోడ్డు మీద కారు ఉంది. रोड रास्ता पर कार है। రాస్తా అంటే దారి, సడక్ అంటే రోడ్. सड़क पर कार है। ఎస్. నేల మీద బ్యాగ్ ఉంది. जमीन पर बैग है। ఎస్. రోడ్డు మీద పోలీసులు ఉన్నారు. सड़क पर पुलिस है। గోడ మీద పగుళ్ళు ఉన్నాయి. दीवार पर ఎస్. దరారేం హై. दलारी है। దరారేం. दरारे है। టేబుల్ మీద కీ ఉంది. टेबल सर मेज पर चाबी है। వెరీ గుడ్. టేబుల్ మీద గడియారం ఉంది. मेज पर घड़ी है। పొలం వద్ద ట్రాక్టర్ ఉంది. खेत पर ट्रैक्टर है। ఎస్. నగరానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. షహర్. शहर के लिए కొన్ని सर कुछ नियम है। వెరీ గుడ్. పిల్లల కోసం భోజనం ఉందా? बच्चे के लिए खाना है। बच्चों के लिए खाना है। ఎస్. అమ్మమ్మ కోసం లా లాఠీ ఉంది, కర్ర ఉంది. दादी के लिए लाठी है। సో అమ్మమ్మ అంటే నానిమ, నాన్నమ్మ అంటే దాదీమ. రివర్స్లా అనిపిస్తుంది. रिवर्स में नानी के लिए लाठी है। కోడల కోసం ఒక మంచి చీర తీసుకురా. बहू के लिए एक अच्छा साड़ी ले आओ। ఓకే. సో అచ్చి శాడీ అనండి. శాడీ స్త్రీలింగ శబ్దం. अच्छी साड़ी ले आओ। ఇక్కడ సిటీలో పిల్లల కోసం పెద్ద పార్కు ఉంది. यह शहर में बच्चों के लिए बड़ा पार्क है। వెరీ గుడ్. రాణి కోసం బిర్యానీ తీసుకురా. रानी के लिए बिरयानी ले आओ। పేషెంట్ కోసం అరటిపళ్ళు తీసుకురా, అదే ఫ్రూట్స్ తీసుకురా. बीमार के लिए మరీజ్ కే లియే యా రోగి కే లియే అనొచ్చు, లేకపోతే మీరు रोगी के लिए बनाना ले आओ। వెరీ గుడ్. కేలే లే ఆవు, అరటిపళ్ళు. కేలా. అరటిపళ్ళు ఏమంటారు సార్? కేలా. కేలా. केला। చెల్లి కోసం ఒక బుక్ తీసుకురా. बहन के लिए एक किताब ले आओ। డాడీ కోసం టీ తీసుకురా. पिता के लिए चाय ले आओ। అల్మారీలో బట్టలున్నాయి. अलमारी में कपड़ा है। అల్మారీలో బట్టలు లేవు, బుక్స్ ఉన్నాయి. अलमारी में कपड़ा नहीं, किताब है। సిటీలో పార్క్ ఉంది. शहर में पार्क है। ఇంటిలో కిచెన్ ఉందా? घर में किचन है। किचन है क्या? ఓకే. ఇంట్లో సమస్య ఉంది. घर में समस्या సమస్య హై. समस्या है। గ్లాసులో వాటర్ ఉందా?
ग्लास में पानी है क्या? అడవిలో సింహం ఉంది. आ, अडवी अडवी జంగల్. जंगल नहीं चाह ओके जंगल में शेर है ఎస్. రాముడి పుస్తకం ఎక్కడ ఉంది? राम का किताब कहाँ है? రామ కీ కితాబ్. రామ్ కి సార్ అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్ బాగా కితాబ్ స్త్రీలింగ శబ్దము. సో దట్ రామ్ కీ కితాబ్. రామ్ కి కితాబ్ అండర్స్టాండ్ ఓకే. అమ్మమ్మ స్టోరీ బాగుంది. నాని కా స్టోరీ అచ్చా హై వెరీ గుడ్ మేడం. స్టోరీ స్టోరీ అన్నారు కాబట్టి కహానీ సార్ కహానీ కహానీ అచ్చా హై అనవసరంగా గుర్తొచ్చింది ఇప్పుడు. ఆవిడ కీ కహాని అనాలి. ఓకేనా? ఓకే ఓకే. ఇంగ్లీష్ వర్డ్స్ అన్నింటికి మెస్ప్లైన్ లో పెట్టండి. నో మెస్క్లైన్ తీసేసుకోమన్నారు కదా సార్ Yes. చెట్టు ఆకులు పచ్చగా ఉన్నవి. पेड़ పత్తా ఆ, పచ్చ అంటే ఏ కలర్స్ అది హరే హై. సార్ హరే హరే హై. హరే హై హరే హై తో यहाँ పేడోం కే పత్తే. ఇక్కడ పేడు పత్తే అంటే చెట్టు ఆకులు అని వస్తుంది. దాని మధ్యలో ఈ సంబంధ కారక పెట్టాలి. పేడు. పేड़ के पत्ते Yes. సార్ గ్రీన్ ఒకసారి మళ్ళీ చెప్పరా హర హర హరా హై. ఓకే. రాముడి కొడుకు. రామ్ కా బేటా రాముడి కొడుకు ఎక్కడున్నాడు? రామ్ కా బేటా కిధర్ హై రాముడి కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. రామ్ కా బేటా హైదరాబాద్ మే హై రాముడి కూతురు ఎక్కడుంది? రామ్ కా బేటీ కిధర్ హై రామ్ కీ బేటీ. రామ్ కి బేటీ బేటీని బేస్ చేసుకుని కీ వస్తుంది. రాముని బేస్ చేసుకుని కాదు. రాముడి కూతురు ఎక్కడ ఉంది? రామ్ కి బేటీ కిధర్ హై రాముడి కూతురు ఢిల్లీలో ఉంది. రామ్ కి బేటీ ఢిల్లీ మే హై లేదు లేదు, రాముడి కూతురు ఢిల్లీలో కాదు, హైదరాబాద్లో ఉంది. नहीं नहीं राम का बेटी दिल्ली में नहीं हैदराबाद में है ఎస్. రాముడు రవి కంటే చిన్నవాడు. राम अ, र- रवि से యా. राम रवि से छोटा है ఎస్. రవి రాముడు కంటే పెద్దవాడు. सर रिपीट చేయరా రవి రాముడి కంటే పెద్దవాడు. रवि राम से बड़ा है ఎస్. ఐఫోను శాంసంగ్ కంటే కాస్ట్ ఎక్కువ. आईफोन सैमसंग से कॉस्ट ज़्यादा है వెరీ గుడ్. మేనేజబుల్ అయింది. ఖరీదు కాస్ట్ జ్యాదా హై లేదా మెహంగా హై. సింగిల్ వర్డ్ అయితే మెహంగా హై. అండ్ ఈవెన్ కాస్ట్ జ్యాదా హై ఆల్సో ఎక్సలెంట్. నో ప్రాబ్లం. ఓకే. జ్వరం వలన పిల్లాడు స్కూల్కి వెళ్ళలేదు. बुखार से बच्चा स्कूल बच्चा पाठ स्कूल नहीं जाएंगे నహి గయా. नहीं గయా नहीं गया మనకి అది నేర్చుకోలేదు కాబట్టి నో ప్రాబ్లం. దుకాణం నుండి పాలు తీసుకురా. दुकान से दूध ले आओ నది నుండి నీళ్లు తీసుకురా. नदी से पानी ले आओ స్కూల్ నుండి ఈరోజు కొంచెం త్వరగా రా. स्कूल से आज थोड़ा जल्दी आओ ना ఎస్. బజారు నుండి బిర్యానీ కూరగాయలు తీసుకురా. बाजार से सब्जी ले आओ ఓకే. सब्जियां ले आओ రాముడిని పిలువు.
राम को बुलाओ, రాముడిని పిలవద్దు. राम को मत बुलाओ, సీతను పిలువు, రాముడిని పిలవద్దు. सीता को बुलाओ, राम को मत बुलाओ. వెరీ సో గుడ్. రామ్ को మత్ అని ఆపేయచ్చా, 2 టైమ్స్ బులావో అనాలా? సో ఇక్కడ వర్బ్ కూడా ఒకసారి పెడితే సరిపోతుంది. రాముకో నహి సీతాకో బులావు జనరల్గా. ఓకే సార్. ఓకేనా? సో ఈ సెన్స్లో నహి పెట్టాల్సి వస్తుంది. బట్ మీరు ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి టాస్క్లు మనం తర్వాత నేర్చు. కన్ఫ్యూజ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పర్వాలేకా మేడం? Yes, sir. क्या जसवंत काम है क्या? చెప్తున్నాను సార్. ఓకే, చెప్పు, వినిపించట్లేదు మరి. ఇక్కడ నేను చూస్తున్నాను, అక్కడ అమ్మ చూస్తుంది, ఎంతమందిని చూడాలి? ఓకే, పర్వాలేదు మేడం, చెప్పండి. షాప్ వాడికి డబ్బులు ఇవ్వు. दुकानदार को पैसे दो. ఆర్టిస్ట్ని పిలువు. अभिनेता आर्टिस्ट को बुलाओ. यस, आर्टिस्ट बोलने पहले आर्टिस्ट को बोलने, कलाकार को बुलाओ. कलाकार को बुलाओ. పేషెంట్కి మందులు ఇవ్వు. रोगी को दवा बुलाओ. दवा दे दो. దవా. दवा दो. గెస్ట్కి టీ ఇవ్వు. अतिथि को चाय दो. పేదవాళ్ళకి భోజనం ఇవ్వు. गरीब को खाना दो. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వు. पेदवालों బడోంకో रेस्पेक्ट. సమ్మాన్. बड़े को सम्मान दो. ఎస్. టీచర్ని లోపలికి పిలువు. शिक्षक को अंदर बुलाओ. టీచర్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టు. टीचर को अंदर से बुलाकर బులాకర్. बैठाइए. వెరీ बिठाइए. వెరీ కూర్చోబెట్టు అంటే మీరు చిన్న పాపకు చెప్పారు బిఠావు. పెద్దవాళ్ళకి చెప్తే బిఠాయియే. बिठाइए. రాముడితో మాట్లాడు. राम से बात कर. రాముడితో మాట్లాడవద్దు, సీతతో మాట్లాడు. राम से मत बात कर, सीता से बात करो. ఓకే, ఇప్పుడు ఇంటి నుండి త్వరగా బయలుదేరు. घर से जल्दी निकालो. వెరీ గుడ్. ఇంటి నుండి త్వరగా బయలుదేరి మార్కెట్కి వెళ్ళు. घर से जल्दी निकाल कर నికల్ కర్. मार्केट को जाओ. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి అక్కడ కో అవసరం లేదు. మన మార్కెట్ తెలుగులో జావో. మార్కెట్ జావో అంతే. ఢిల్లీ నుండి ఒక లెటర్ వచ్చింది లేదా ఒక మెయిల్ వచ్చింది. दिल्ली से एक पत्र आए. ఏక్ పత్ర ఆయా. आया. నది నుండి నీళ్లు తీసుకురా. नदी से पानी लाओ. మా హోటల్ నుంచి టిఫిన్ తీసుకురా. होटल से टिफिन लाओ. గది నుండి బయటకు వెళ్ళు. कमरे से बाहर जाओ. బస్సు నుండి దిగు. बस से उतरो. ఆరోగ్యం వలన ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యం అనారోగ్యం అంటే బిమారి. ఓకే, అనారోగ్యం వల్ల ఇబ్బందిగా ఉంది, అది కదా చెప్పాలి. ఎస్. బిమారీ సే ఇబ్బంది. పరేషాన్ హై. పరేషాన్ హై. సబ్ పరేషాన్. Hmm. ఈ ఇల్లు ఆ ఇల్లు కంటే పెద్దది. ఏ ఘర్ ఉస్ ఘర్ సే బడా హై. ఈ ఇల్లు ఆ ఇల్లు కంటే అందంగా ఉంది. ఏ ఘర్ ఉస్ ఘర్ సే సుందర్ హై. ఎస్. ఢిల్లీ జైపూర్ కంటే పెద్దది. ఢిల్లీ జైపూర్ సే బడా హై. బంగారం వెండి కంటే కాస్ట్లీ. సోనా చంద్ సే కాస్ట్లీ హై. ఎస్. చాందీ చాందీ మెహంగా. మెహంగా కాస్ట్లీ. ఎస్.
తో మెహంగా ఆపోజిట్ సస్తా. ఓకేనా? సో ఇప్పుడు రివర్స్ చెప్దాము. వెండి బంగారం కంటే చీప్, చవకైనది. चांदी सोना से सस्ता है। ఎస్. ఓకే. మళ్ళీ మనం చెప్పింది అబద్ధమేమో. ఇప్పుడు వెండి ఎక్కువ రేట్ ఉంది. ఓకే. రాముడి ఇల్లు సీత ఇల్లు కంటే అందంగా ఉంది. కాలు కూడా పెట్టాలి ఇక్కడ. राम का घर सीता घर से सुंदर है। ఎస్. తో ఇక్కడ సీతాకే ఘర్ సే. ఎందుకు అంటే ఘర్ తరువాత సే రావడం వల్ల యాక్చువల్లీ కా పెట్టాలి. బట్ సీతాకే ఘర్ సే, రామ్ కా ఘర్ सीता సీతాకే ఘర్ సే सुंदर బడా. है। सर सीता की राया నో ఘర్ నెక్స్ట్ ఒక్కటే గుర్తుంచుకోండి. కా కే కి ఫాలోయింగ్ బై నెక్స్ట్ వర్డ్. ओके ఫాలోయింగ్ బై నెక్స్ట్ వర్డ్. దాని ఓకే ముందు రాముడు, సీత, పిఎం, సీఎం, ట్రంప్ ఇంకెవరినైనా పెట్టండి. ట్రంప్ కా ఘర్, రామ్ కా ఘర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్మూజీ కా ఘర్, అంతే. మరి సీతా కా గర్ కాదా సార్ అలా అయితే సీతాకే ఘర్ కరెక్ట్ కదా. సీతా కే కాదా మీరంటా ఓకే నేనేమన్నానంటే సీతాకే ఘర్ సే, ఘర్ పక్కన ఒక మళ్ళీ కేసెన్నికి రావడం వలన కాస్త కే పెట్టాలి. గర్ సే అనేది ఒక వర్డ్ సార్ ఓకే ఆ, గర్ వేరు సే వేరు కాదా అన్నాను. అంటే ఓకే అదే వేరే, బట్ మనకు హిందీలో వేరుగా కనపడుతుంది కానీ తెలుగులో రాస్తే మరి ఇల్లుతో కలిపి రాస్తాం కదా, సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్, నో డౌట్. గర్ సే యా. థ్యాంక్ యూ సార్ చెట్టు మీద పక్షులు ఉన్నాయి. पेट पर पक्षियों है। పక్షి హై. పక్షులు ఆ, హై దగ్గర డాట్ వస్తుంది. yes. ఆ, పేడ్ పర్ పక్షి. ఇంట్లో రాముడు ఉన్నాడు. घर में राम है। ఇంట్లో రాముడు లేడు, బయట ఉన్నాడు. घर में राम नहीं है, बाहर में है, बाहर है। బాహర్ హై. టేబుల్ మీద పుస్తకం ఉందా? मेज पर पुस्तक है क्या? Hmm. किताब है क्या? Hmm. టేబుల్ మీద పుస్తకం లేదు, పెన్ ఉంది. मेज पर किताब नहीं है, पेन है। టేబుల్ మీద పెన్ ఉంది, తీసుకురా.